హాయ్! వెల్కమ్ టు వ్యూహెచ్ఎస్ అకాడమీ. నా పేరు వైష్ణవి. ఇప్పుడు మనం క్వీన్ ఎలా మూవ్ అవుతుందో తెలుసుకుందాం. సో, బేసికల్లీ అందరూ దీన్ని మంత్రి లేకపోతే మినిస్టర్ అంటారు. కానీ చెస్ లాంగ్వేజ్‌లో దీన్ని క్వీన్ అని మాత్రమే పిలవాలి. సో, క్వీన్ అంటే లేడీ బాస్ ఆఫ్ ద చెస్ బోర్డ్ అన్నమాట. అంటే ఇది చాలా స్ట్రాంగెస్ట్ పీస్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇది ఎందుకు స్ట్రాంగెస్ట్ పీస్ అంటే ఇది ఇద్దరిలాగా వెళ్తుందనమాట. సో, ఒకటి రుక్ లాగా స్ట్రెయిట్‌గా వెళ్తుంది. అండ్ యాస్ వెల్ యాస్ బిషప్ లాగా డయాగ్నల్‌గా కూడా వెళ్తుంది. సో, ఇప్పుడు మనం కావాలంటే స్ట్రెయిట్‌గా అయినా తీసుకువెళ్ళొచ్చు. లేదంటే డయాగ్నల్‌గా అయినా తీసుకెళ్ళొచ్చు. అయితే ఒక్కసారి ఒక్క మూవ్ మాత్రమే వెయ్యాలి. అంటే మీరు స్ట్రెయిట్‌గా వెయ్యాలనుకుంటే స్ట్రెయిట్‌గా వెయ్యొచ్చు. లేదా డయాగ్నల్‌గా కావాలంటే డయాగ్నల్‌గా మూవ్ చేసుకోవచ్చు. అందుకనే దీన్ని మనం పవర్‌ఫుల్ పీస్ అంటామనమాట. సో, ఇప్పుడు నేను ఈ క్వీన్‌ని యూజ్ చేసి ఈ స్టార్స్‌ని గ్రాబ్ చేసుకుంటాను. సో, ఈ స్టార్స్‌ని నేను గ్రాబ్ చేసుకోవాలంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. అంటే ఎలా అంటే మీన్స్ స్ట్రెయిట్‌గా అయినా వెళ్ళాలి, లేకపోతే డయాగ్నల్‌గా అయినా వెళ్ళాలి. అయితే మన చాయిస్ అనమాట. ఫస్ట్ మనం డయాగ్నల్‌గా ఎళ్తామా, స్ట్రెయిట్‌గా ఎళ్తామా అనేది కూడా మన చాయిస్ అనమాట. సో, ఈ పొజిషన్‌లో నేను డయాగ్నల్‌గా అయినా వెళ్తున్నాను, లేకపోతే స్ట్రెయిట్‌గా అయినా వెళ్తున్నాను. సో, ఆల్మోస్ట్ క్వీన్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పీస్ అనమాట. చెస్ బోర్డ్‌లో కింగ్ తర్వాత మోస్ట్ పవర్‌ఫుల్ ఎవర్ అంటే క్వీన్ అనే చెప్పాలి. సో, అందుకే మనం క్వీన్‌ని పవర్‌ఫుల్ పీస్ అంటామనమాట. సో, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.